అందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు తరాల నేత, గౌరవ మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవనీయులు దాట్ల సుబ్బరాజు గారిని బుచ్చిబాబు గారు, అమలాపురం పార్లమెంటు సభ్యులు భారత మాజీ లోక్సభాపతి స్వర్గీయ జిఎంసి బాలయ్య గారు తనయుడు శ్రీ గంటి హరీష్ మోదర్ గారు, అమలాపురం పాలి శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు, కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనందరావు గారు, గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు, వీరు తరపున జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాలో ఉండబడేటువంటి కలెక్టరేట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడాను, అదేవిధంగా 3 డివిజన్లలో ఉన్నటువంటి అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్లో పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడాను, అదేవిధంగా 19 మండలాలు అంటే 16 మండలాలు, 2 పట్టణాలు, ఒక గ్రేటర్ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎన్నిక కాబడ్డటువంటి గౌరవనీయులు శ్రీ గుత్తుల వెంకట సాయి శ్రీనివాస్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కాబడ్డటువంటి శ్రీ గంధం పల్లంరాజు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి 2026 సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.